ఆ రకమైన పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే ప్రజలు కన్విన్స్ అవడేమో తర్వాత సంగతి. పార్టీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు కన్విన్స్ కావు. ఆ టీడీపీ శ్రేణులను సంతృప్తిపరచడానికి కూడా చేయవచ్చు అని. సో అందువల్ల పొలిటికల్ ఇండికేషన్స్ చూస్తే బహుశా అరెస్ట్ జరగవచ్చు అని. జరుగుతుందా లేదా ఎవరమో ఖచ్చితంగా చెప్పలేము. జరగవచ్చు అని. జరిగితే దానికి ప్రిపేర్ కావడం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కనబడుతోంది. లేదా గతంలోనన్నా తాను అరెస్ట్ అయితే పార్టీ వ్యవహారాల్ని ప్రజల్లో నడపడానికి తల్లి చెల్లి ఉన్నారు. ఇప్పుడు తాను తన సతీమణి తప్ప పార్టీకి మరొకరు లేరు. అందువల్ల ఇప్పుడు ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు అరెస్ట్ అయితే. సో ఆ ఛాలెంజ్ను జగన్కు ఫేస్ చేయాలనేది కూటమి ఆశించవచ్చు కదా. ఎందుకంటే వీకెస్ట్ మూమెంట్లో అరెస్ట్ చేస్తే తట్టుకోలేడు అని. జగన్ ఏంటి, పార్టీని తన క్యాడర్ను నిలబెట్టడము, తనకు మద్దతు ఇచ్చిన ప్రజానీకంలో కన్సాలిడేట్ కావడము, ఇతర సెక్షన్స్లో సింపతి సంపాదించడం ఆయన ప్రయత్నం. సో అందువల్ల వాతావరణం చూస్తుంటే అరెస్ట్ కావచ్చు అనిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి మాటల్లో మనకు వ్యక్తమవుతుంది.